యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేసి అద్భుత రీతిగా విడుదలనిచ్చి పాలు తేనెలు ప్రవహించే కానానుకు నడిపిస్తుండగా, ఎర్ర సముద్రం వద్ద ఐగుప్తీయులు వీరిని తరుముతూ వస్తుండగా, దేవుడు మోషే ద్వారా అన్ని అద్భుతాలు చేసినా వారు ఇంకా నమ్మిక లేక ఐగుప్తు సైన్యం మీద భయంతో మోషేను బాగా దూషించసాగారు. అప్పుడు మోషే, భయపడకండి, మీరు ఊరక నిలుచుండి దేవుడు చేసే అద్భుతాన్ని చూడండి. ఇక మీదట మీరెన్నడూ ఐగుప్తు సైన్యాన్ని చూడరు అని చెప్పి అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన వారిని నడిపించాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. సీతాలు కొత్తగా దేవుని తెలుసుకుని రెగ్యులర్గా మందిరానికి వస్తూ వాక్యం వింటూ ఉంటుంది. సీతాలు ఇళ్లలో పని చేసుకుంటూ తన కొడుకును బాగా చదివించాలని మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉంటుంది. సీతాలు భర్త కూలీ పని చేసి వచ్చిన డబ్బుతో బాగా తాగేవాడు. ఆమె కొడుకు కూడా సరిగా చదువుకోకుండా అల్లరిచిల్లరి తిరుగుళ్లకు అలవాటయ్యాడు. సీతాలు ఎంత చెప్పినా కొడుకు సరిగా చదువుకునేవాడే కాదు. ఒకరోజు కొడుకు ఇంటికి రాలేదు. ఎంత రాత్రైనా ఇంటికి రాని కొడుకు కోసం నిద్రపోకుండా ఆమె కనిపెట్టుకుని కూర్చుని ఉంది. బాగా తాగి భర్త ఇంటికి రాగా కొడుకు ఇంటికి రాలేదని చెప్పినా తాగుడు మైకంలో ఉన్న అతనికి అర్థం కాక పడి నిద్రపోసాగాడు. తెల్లవార్లు ఎదురు చూసినా కొడుకు ఇంటికి రాలేదు. 2 రోజులైనా ఇంటికి రాని కొడుకు కోసం సీతాలు, ఆమె భర్త, ఆమె తమ్ముడు ముగ్గురు కలిసి వెతకసాగారు. ఎంత వెతికినా, ఎందరిని అడిగినా మాకు తెలీదు, మేం చూడలేదు అని చెప్పసాగారు. ఆ రోజు ఆదివారం కాగా సీతాలు మందిరానికి వెళ్ళి కొడుకు ఫోటో పాస్టర్ గారికి చూపించి కొడుకు గురించి చెప్పగా పాస్టర్ గారు ప్రార్థన చేసి, అమ్మా, రేపు ఈ పాటికి మీ అబ్బాయి మీకు దొరుకుతాడు అని ప్రాఫెసీ చెప్పారు. సీతాలు సంతోషంగా ఇంటికి వెళ్ళగా పక్కింటి అతను వచ్చి, మీ అబ్బాయిని పక్క ఊళ్ళో ఒక హోటల్ దగ్గర చూశాను అని చెప్పాడు. వెంటనే సీతాలు వాళ్ళు వెళ్తుండగా ఆమె భర్త ఒకటే సనగసాగాడు. పాస్టర్ గారు చెప్పారంట, ఈరోజే కొడుకు దొరుకుతారంట. ఆయన ఏమన్నా దేవుడా చెప్పటానికి అంటూ సణుగుతుండగా ఆమెకు కూడా కొంత అనుమానం, అవిశ్వాసం మొదలైంది. ఆ హోటల్ వద్దకు వెళ్ళి విచారించగా ఈ అబ్బాయి ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పారు. అక్కడ దూరంగా ఆమె కొడుకు వెళ్తూ కనిపించాడు. వీళ్ళు గట్టిగా పిలిచేసరికి ఆ అబ్బాయి ఇంకా పారిపోసాగాడు. అప్పుడు సీతాలు, నా భర్త సణుగు వల్ల నేను అనుమానించాను తండ్రి, నన్ను క్షమించి నా కొడుకుని నా దగ్గరకు చేర్చు నాయనా అని ప్రార్థించగా ఆ అబ్బాయి వారికి దొరుకుతాడు. మరుసటి వారం మందిరానికి కొడుకుతో సహా వచ్చి సాక్ష్యం చెప్పింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. యేసు ప్రభువారు దైవజనులను ఎన్నుకుని ఏర్పరచుకుని అభిషేకించి తన సేవ కొరకు అద్భుత రీతిగా వాడుకుంటూ ఉంటారు. మనం యేసు ప్రభువారిని నమ్మాలి, దైవజనుల మాటల్ని నమ్మాలి. ప్రాఫెసీలు దేవుడు వారి ద్వారా చెప్పించినప్పుడు మనం విశ్వాసంతో రిసీవ్ చేసుకుని ప్రార్థిస్తూ ఉంటే తప్పక నెరవేరుతాయి. మనం వారిని మామూలు మనిషి మాటలు అన్నట్లు పట్టించుకోకుండా ఉంటే అవి నెరవేరటం కష్టం. మొదట సణిగిన ఇశ్రాయేలీయులు తర్వాత దేవునిని, మోషేను నమ్మసాగారు. మనల్ని దేవుడు ఎవరి ద్వారా ఆదరిస్తున్నారో వారిని నమ్మటం, వారు చెప్పే ప్రాఫెసీలు నమ్మి ప్రార్థించటం చేస్తే మన జీవితాల్లో దేవుని తలంపులు తప్పక నెరవేరుతాయి. మనం కూడా మంచి ఫలభరితమైన జీవితాల్ని జీవించవచ్చు. అంతేకాని ముందు వారి మాటలు విని వెనుక వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవుణ్ణి నమ్మండి, దైవజనుణ్ణి నమ్మండి అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. మేము మీ సేవకులను, ప్రవక్తలను విమర్శించే వారంగా కాకుండా నమ్మి ఫలించే వారంగా ఉండులాగున ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి. వారి కష్టాలు, ఇబ్బందులలో వారిని దర్శించండి. వారికి విడుదలనిచ్చి సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయువు, కదలని ఆర్థిక సమృద్ధిని, కుటుంబంలో శాంతి సమాధానాలను, ఐక్యతను, ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తుంది. ఆ సమయంలో యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో, నీవు మరణించబోతున్నావు. నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన ఎడల కృప చూయించమని కన్నీటితో ప్రార్థిస్తాడు. హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు